ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూస్తున్నారు అనంటే మీ జీవితంలోని ఏదో ఒక పెద్ద మార్పు రాబోతుందని అర్థం. అమ్మవారు మీకు ఎన్నో పరీక్షలు పెడుతుంది. మరి ఈ 16 శుక్రవారాలు చేసేటప్పుడు వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ఎవరైతే ఈ 16 శుక్రవారాలు చేస్తారో అటువంటి వారికి అది ఎటువంటి కష్టమైనా కూడాను ఇట్టే తొలగిపోతుంది. మీ అదృష్టం మారుతుంది. మరి అమ్మవారికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు, ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తారతమ్యం లేకుండా ఈ 16 శుక్రవారాలు చేసుకున్న వాళ్ళే స్వయంగా ఈ మాటలైతే చెప్పారు. ఎన్నో కుటుంబాలు నిలిచాయి. అయితే అమ్మవారి మీద పూర్తి ధ్యాసని పెట్టి మనం గనక ఈ 16 శుక్రవారాలు చేస్తే చాలు, ఆ తల్లే అంతా చూసుకుంటుంది. కుటుంబంలోని స్థితిగతులు మారుతాయి. మీకు ఎంతటి అప్పులున్నప్పటికీ కూడాను ఆ రుణబాధల నుంచి బయటపడగలుగుతారు. మరి శ్రీ కామాక్షి అమ్మవారి స్వరూపంగా భావించి నడిచే దేవుడిగా ప్రసిద్ధికెక్కిన మహాపెరియవ చెప్పిన ఆయనే స్వయంగా ఆయన నోటి ద్వారా వచ్చిన ఈ కామాక్షి అమ్మవారి వ్రతము 16 శుక్రవారాలు ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎలా చెయ్యాలి అనేది ఈ వీడియో పెట్టుకొని కూడా మీరు పూజనైతే చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అమ్మవారికి సంబంధించి మనం విఘ్నేశ్వరుణ్ణి సంకల్పం చేసుకోవాలి. అది ఎప్పుడు అనంటే శుక్రవారానికి ముందు వచ్చే గురువారం నాడు ఎప్పుడైతే మీరు 16 శుక్రవారాలు మొదలు పెడదాం అనుకుంటారో దానికి ముందు వచ్చే గురువారం. ఈ శుక్రవారాలకి తిథి నక్షత్రాలతోని పని లేదు. ఏ శుక్రవారం అయినా కూడాను శ్రేష్టమైనదే అని చెప్తారు. అయితే మరి ఆ ముందు రోజు గురువారం నాడు విఘ్నేశ్వరునికి మనం సంకల్పం చేసుకోవాలి. ఏమని? స్వామి, ఇలా మేము 16 శుక్రవారాలు అమ్మవారి కోసం చేస్తున్నాము. మాకు ఎటువంటి ఆటంకం రానివ్వకుండా, కలగజేయనివ్వకుండా నువ్వే కాపాడాలి స్వామి అంటూ గట్టిగానైతే సంకల్పం చేసుకోవాలి. అలాగే మీరు దేని గురించి చేస్తున్నారు అనే విషయాన్ని కూడాను స్వామివారికి తెలియజేయాలి. ముందు రోజే ఇంటిని వాకిటిని శుభ్రంగా కడుక్కొని ముగ్గులు పెట్టుకోవాలి. మర్నాడు శుక్రవారం నాడు తూర్పు ఈశాన్య మూల పేడతో అలుక్కొని, మరి ఇళ్లల్లో చేసేటప్పుడు పేడతో అలకడానికి అవ్వదు కాబట్టి గోపంచకంతోనైనా లేదంటే మీరు చక్కగాను పసుపుతోని అలుక్కొని అక్కడ వరిపిండితోని ముగ్గు వేసుకోండి. దాని మీద ఒక ఆసనం ఏర్పాటు చేసి, అంటే ఏదైనా ఒక పీటని ఏర్పాటు చేసి దానికి కూడాను పసుపు కుంకుమతో బొట్లు పెట్టి దాని మీద మళ్ళీ ముగ్గు వేసుకొని అక్కడ కొంచెంగా ధాన్యం పోసి కలశాన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి ప్రతిమను పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. లేదు ప్రతిమ లేదు అనుకునేటప్పుడు ఫోటోని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి నియమం అనేది లేదు. ఫోటో కావచ్చు, ప్రతిమ కావచ్చు, ఇది మీ ఇష్టం. అంతేకాదు, దీనికి సంబంధించి కఠోరమైన నియమాలు అయితే ఉన్నాయి. ఆ నియమాలు పాటిస్తూ ఈ 16 శుక్రవారాలు ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఇంకా వారి జీవితంలోని ఎటువంటి ఢోకా అనేది ఉండదన్నమాట. మరి ఆడవాళ్ళకి నెలసరి వచ్చే సమయంలోనే ఏంటి అని అంటే వాళ్ళు ఆ వారం వదిలేసి తర్వాత వారం నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. దీనికి గాను 16 ప్రమిదలు అయితే కావాల్సి ఉంటుంది అమ్మవారికి దీపాలు పెట్టడానికి. మొదటి వారం ఒక దీపం పెడతారు. అందులోని 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యిని పోసి దీపారాధన అయితే చేసుకోవాలి. ఆవు నెయ్యి లేనప్పుడు, ఇంకా దొరకనప్పుడు నువ్వుల నూనె అయితే పోసుకోవాలి. కానీ ఇక్కడ శ్రేష్టమైనది ఆవు నెయ్యి మాత్రమే. ఆవు నెయ్యి ఉపయోగిస్తే చాలా మంచిది, త్వరగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. అయితే 5 ఒత్తులు వేసి దీపారాధన చేస్తారు కదా మొదటి వారం. రెండో వారం ఏదైతే ముందు వారం చేసిన ఆ ప్రమిద ఉంటుందో అది శుభ్రంగా కడిగేసుకొని ఆ ప్రమిదని వెలిగిస్తారు. దాంతోపాటు ఇంకొక ప్రమిదని కూడా వెలిగిస్తారు. ఇలా 16 వారాలు చేసేటప్పుడు ఒక్కొక్క వారంలోని ముందు చేసిన వారంలో ఉన్న ప్రమిదల్ని కూడా వెలిగిస్తూ 16 వారాలు కంప్లీట్ అయ్యేసరికి 16 ప్రమిదలు వెలుగుతూ ఉండాలి అమ్మవారి ఎదుటన. మరి ఈ రకంగా చేసేటప్పుడు మీరు పాటించవలసిన నియమాలు కూడా తెలుసుకుందాం. నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు, మద్యపానం చేయకూడదు, ఇంకా నేలను పవలిస్తే చాలా మంచిది. అంటే బ్రహ్మచర్యం పాటించడం చాలా మంచిది. అలాగే అమ్మవారు ఎన్నో రకాల పరీక్షలు అయితే పెడతారు.
ఆ పరీక్షల్లోని మనం నిలబడాలి. నేను చేస్తాను, ఎలాగైనా అమ్మవారి కాళ్ళని నేను వదలను అనుకుంటే ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం మన పైన అయితే ఉంటుంది. అయితే మరి ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు. మగవాళ్ళకైతే 4 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. మరి ఆడవాళ్ళకు వచ్చేటప్పటికి 6 నెలలు అయితే అవుతుంది. ఎందుకనంటే మధ్యలో మనకి ముట్టులు వస్తాయి కాబట్టి ఆ వారం వదిలేస్తాం కాబట్టి మళ్ళీ మరుసటి వారం మళ్ళీ మొదలు పెడతాం కాబట్టి మనకి 6 నెలలు అయితే పడుతుంది. మరి ఖచ్చితంగా ఇలా చేస్తే గనక మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారు. మరి పూజా విధానం ఎలా ఉంటుందో ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందు రోజు అదే గురువారం నాడు మీరు సంకల్పం చేసుకొని విఘ్నేశ్వర స్వామికి ఎటువంటి ఆటంకాలు రాకుండా నెరవేర్చమని ముందుగానైతే కోరుకుంటారు కదా. శుక్రవారం నాడు తెల్లవారుజామునే నిద్ర లేచి తలంటు స్నానం అయితే చేసుకోవాలి. చాలామంది ఆడవారు తలంటు స్నానం శుక్రవారం చేయొచ్చా చేయకూడదా అని డౌట్ అయితే పడుతూ ఉంటారు. కానీ ఈ పూజలోని ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసిన వారు తలంటు స్నానం అయితే చేసుకోవాలి. చేసుకొని శుచిగా మంచి బట్టలు ధరించి మీరు అమ్మవారిని ఇంతకుముందు నేను చెప్పిన విధంగాను పీఠం అది పెట్టుకుంటారు. ఆ తర్వాత పూజ ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగాను విఘ్నేశ్వర పూజ అయితే చేసుకోవాలి. విఘ్నేశ్వరునికి శ్లోకం చెప్పుకొని పసుపు వినాయకుడిని తయారు చేసి ఒక తమలపాకులోని అమ్మవారి ఎదుటనైతే పెడతాము. ఆ తర్వాత బొట్లు పెట్టి అక్షితలు, పువ్వులు అన్నిటితో కూడాను విఘ్నేశ్వరుని అలంకరించి కొంచెంగాను బెల్లం ముక్క నైవేద్యంగానైతే పెడతాం. అమ్మవారికి నైవేద్యానికి వచ్చేటప్పటికి మహాపెరియవ ఏం చెప్పారని అంటే ఎండు ద్రాక్ష పెట్టినా కూడాను అమ్మవారు స్వీకరిస్తారు. అలాగే ఆ ఋతుఫలం అంటే ఈ ఋతువులో వచ్చిన ఫలాలు ఏవైనా కూడా పెట్టవచ్చు. లేదు అని అంటే పాలని నైవేద్యంగాను అమ్మవారికి పెట్టవచ్చు. పాలలో కొంచెం పటికి పంచదార కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. లేదంటే ఆవు పాలని అలాగ కాచి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మరి ఇవేనండి నియమాలు, ఇంకెక్కువేమీ కాదు. మనం కోరిక బలంగా ఉండాలి. అలాగే మన ఇంట్లోని ఆ కష్టాలు తీరిపోవడానికి అమ్మవారిని మీరు ప్రార్థించండి. ఖచ్చితంగా ఎన్నో కుటుంబాలు ఈ కామాక్షి అమ్మవారి వ్రతం చేసిన తర్వాత వాళ్ళలోని ఎంతో మార్పు వచ్చింది. కుటుంబంలోని ఐశ్వర్యాన్ని, సుఖశాంతుల్ని పొందగలిగాము అని చెప్పుకున్నారు. మరైతే ఇప్పుడు నిత్య పూజ మనం ఎలా చేస్తామో అలానే ఓం సత్యం శాంతం దయ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాజ్ఞతోపి వా యస్మరణేత్ పుండరీకాక్షం సభ్యః ప్యాహ్యంతరశుచిః పుండరీకాక్షాయ 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 నమః అంటూ తమలపాకుతో కానీ లేదంటే పుష్పంతో కానీ నీళ్లు తీసి ముమ్మార్లు మీ శిరస్సు పైన అయితే వేసుకోవాలి, చుట్టూ తిప్పుతూను. ఆ తర్వాత భగవంతుణ్ణి స్మరిస్తూ ఓం దేవీం వాచ మనోజయంత దేవాస్తాం విశ్వరూపః పాసవో వదంతి స్థానో మంద్రేషాముద్యాం దుహానా ధేనుర్వర్గస్మనుపసుష్టతైతు అయం ముహూర్తోస్తు ఓం ధ్రువంతేవో జావరణో ధ్రువంతేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రాం ధారయతాం ధ్రువం ఓం గణానాం త్వం గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పన ఆనుస్పన్వన్నుతి విసీద సాదనం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతయే భాగం స్మరామి. లవస్తేషాం జయస్తేషాం కుచస్తేషాం పరాభవః ఏషమిందీరవస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామభత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థిసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. యత్ర యోగీశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయీభూతి ధ్రువాణి తిర్మమ. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శ్రీ సచీపురందరాభ్యాం నమః ఓం శ్రీ ఇంద్రాదిష్టదిక్కల్పదేవతాభ్యో నమః
ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యోం నమః. ఓం శ్రీ గ్రామ దేవతాభ్యోం నమః. ఓం శ్రీ క్షేత్ర అధిష్టాన దేవతాభ్యోం నమః. ఓం శ్రీ కులదేవతాభ్యోం నమః. ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ మాతా పితరాభ్యాం నమః. ఓం శ్రీ సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఓం సద్గురుభ్యో నమః. ఓం అగమ అర్ధంతు దేవానాం గమన అర్ధంతు రాక్షసాం కురు గంటారావం తత్ర దేవాహన లాంఛనం అంటూ గంటనైతే వాయించండి. ఆ తర్వాత దీపారాధన అయితే చేసుకోండి. ఒత్తులు వేసి నేను చెప్పిన విధంగా ఒత్తులు వేసి ఓం బోధిప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అత స్వాం స్థాపయ మధ్యమద జ్ఞానమాపకురు అంటూ వెలిగించుకోవాలి. దీపానికి పుష్పాలు అయితే పెట్టాలి. అలాగే దీపానికి బొట్టు అయితే పెట్టాలి. 3 వైపులా 3 బొట్లు అయితే పెట్టాలి. ఆ తర్వాత పృథ్వీ త్వయా ధృతాలోకః దేవీ త్వాం విశ్వనాధృతా త్వాంచ దారాయ మాం దేవీ పవిత్రం కురు ఆచమనం అంటూ ముందు చేతులు అయితే ప్రక్షాళన చేసుకోవాలి. కొంచెంగా జలం తీసుకొని చేతులను కడుక్కొని ముందుగా ఓం కేశవాయ స్వహ అంటూ కుడి చేతిలోకి కొంచెంగా నీళ్లు వేసుకోవాలి. ఆ తర్వాత ఓం నారాయణాయ స్వహ ఓం మాధవాయ స్వహ అంటూ 3 సార్లు వేసుకున్న తర్వాత కళ్ళకు అద్దుకొని ఆ నీళ్లను తాగి మళ్ళీ చేతుల్ని ప్రక్షాళన చేసుకోండి. కొంచెంగా నీళ్లు పోసుకొని ఆ తర్వాత ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంఘర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అనిరుద్రాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరియే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం ఉత్తిష్టంతు భూత పిచాచః ఏతే భూమిభారకః ఏతేషం అవరోధేన బ్రహ్మకర్మ సమారవేత్ అని చెప్పుకొని అక్షతలు తీసి వాసన చూసి వెనక్కైతే వేసుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామంకి అనామిక వేలు ఇంకా బొటన వేలుతోని ముక్కును పట్టుకొని మధ్య వేలు పైన పెట్టి, అనామిక వేలు అంటే ఇంకేదో కాదు ఉంగరం వేలు అంటూ శ్వాసను పీల్చుకొని శ్వాసను అట్టిపెట్టి ఓం బౌహోం బౌహాం సువహాం మహాం జనహాం తపహాం గం సత్యం ఓం తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సువరోం అని చెప్పుకుంటూ శ్వాసను అయితే వదిలివేయాలి. ఆ తర్వాత చేతినైతే ప్రక్షాళన చేసుకోవాలి. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. చేత్తోనే అక్షతలు పుష్పాలు తీసి పట్టుకొని మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమాన్యస్య ఆద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వర మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భర్తవర్షే భర్తఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేరీ మధ్యప్రదేశే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన శ్రీ ప్రభవాదిష్ట షష్ఠి సంవత్సరాయన మర్జే శ్రీ విశ్వవసునామ సంవత్సరే ఏ సంవత్సరంలో చేస్తున్నారో ఆ సంవత్సరం పేరు, ఆ తర్వాత ఏ ఆయినంలో చేస్తున్నారో, ఇది దక్షిణాయనం కాబట్టి నేను దక్షిణాయనం అని చెప్తున్నాను. అలాగే ఏ ఋతువు, శరద్ ఋతువు, ఇది శరద్ ఋతువు కాబట్టి నేను శరద్ ఋతువు అని చెప్తున్నాను. మీరు ఋతువును బట్టి అక్కడ మార్చుకోండి. మాసం, ఏ మాసం అంటే ఇది ఆశ్వీజ మాసం కాబట్టి ఆశ్వీజ మాసం అని చెప్తున్నాను. ఇది కృష్ణపక్షం, శుక్లపక్షం అయితే శుక్లపక్షం అని చెప్పుకోవాలి. అలాగే తిథి, ఈరోజు పంచమి కాబట్టి నేను పంచమి అని చెప్తున్నాను. అలాగే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్, ఏ గోత్రం అయితే ఆ గోత్రం. ఆడవాళ్ళు చేస్తున్నట్లయితే ఏమని చెప్పాలంటే గోత్రస్య అని చెప్తారు మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు చేస్తే గోత్రవతి అని చెప్తారు. అలాగే నామధేయస్య అని చెప్తారు మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు చేస్తున్నట్లయితే నామధేయవతి అని చెప్పుకోవాలి. చెప్పి మమ ధర్మపత్ని సమేతస్య అని మగవాళ్ళు చెప్తే, ఆడవాళ్ళు మమ ధర్మపతి సమేతస్య అని చెప్పుకోవాలి. అస్మాకం వంశానాం దైవ ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాది వృద్ధ్యర్థం నానావిధ సౌభాగ్య సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్యార్థం చరాచరణ ప్రాణికోటినాం క్షేమ స్థితైర్యం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ ఇష్టదేవత ముదిస్య ఇష్టదేవత ప్రీత్యర్థం. ఇక్కడ మీకు ఇష్టదేవతలు ఎవరుంటే వారి పేరైతే చెప్పుకోండి.
ఆవాహతేభ్య సర్వేభ్యో దేవేభ్యః సంభవాద్భిః ద్రవ్యే సంభవాద్భిః పదార్థే సంభవాద్భిః ఉపచార్యే సంభావిత నియమేన పురుషులైతే పురుష సూక్త విధానేన యావక్షక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. స్త్రీలైతే శ్రీ సూక్త విధానేన యావక్షక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ మీ చేతిలో ఉన్న అక్షతలు పువ్వులు అక్కడ వేసేయండి దేవుడి దగ్గర. ఇక్కడతో నిత్య పూజ అయితే అయిపోతుంది. అయితే ఇక్కడ మీరు ముందుగానే మనం ఏర్పాటు చేసుకున్న ఆ పీఠం ఏదైతే ఉందో ఆ పీఠం దగ్గర పసుపు గణపతి ఇంకా అమ్మవారిని పెట్టున్నాం కదా, ఇప్పుడు ముందు గణపతి పూజ అయితే చేయాలి. షోడశోపచార పూజ అయినా లేదంటే పంచోపచార పూజ అయినా ముందు గణపతికి చేసిన తర్వాత ఆ తర్వాత అమ్మవారికి అయితే చేసుకోవాలి. మరి గణపతికి ఎలా పూజ అవుతుందో అది వినేయండి. అని అక్షతలు విఘ్నేశ్వరుడి మీద వెయ్యాలి. కాళ్ళ దగ్గర వెయ్యండి, పైనుంచి వేయకండి. ఓం శ్రీ గణాధిపతియే నమః ఆవాహయామి. సువర్ణఖచితరత్న సింహాసనం సమర్పయామి. పాదయోపాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి అంటూ స్వామివారికి పంచోపచార లేదంటే షోడశోపచార పూజలు అయితే చేసుకోవచ్చు. అది మన ఇష్టం బట్టి ఉంటుంది. అంటే స్వామివారికి స్నానం చేయించడం, ఇలా యజ్ఞోపవీతం, వస్త్రం ఇవన్నీ కూడా మనం వేస్తూ ఉంటాం కదా, అలా నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. శ్రీ మహాగణాధిపతియే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని చెప్తూ స్నానం చేయించినట్టుగా అక్కడ తమలపాకు తీసుకొని కొంచెంగా నీళ్ళు తీసి స్వామివారి మీద కొంచెంగా వెయ్యండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః వస్త్రయజ్ఞం సమర్పయామి. వస్త్రం లేనప్పుడు అంటే మనం ఏదైనా కండువా అదేనా పెట్టొచ్చు, లేదు అవేం లేనప్పుడు కేవలము దూది ఉంటుంది కదా, దూది తీసుకొని చక్కగాను పసుపు కుంకుమలో ముంచి అది తీసుకెళ్ళి అక్కడైతే పెట్టొచ్చు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇది కూడా ఏంటంటే ఒత్తిలాగా చేసి దూదిని మధ్యలోని పసుపుని తగిలిస్తూ చుట్టూ అంతా చేసేసి ఒక యజ్ఞోపవీతంలా చేసి స్వామివారి దగ్గర పెట్టుకోవచ్చు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి. ఓం శ్రీ మహాగణపతియే నమః దివ్యసిరి చందనం సమర్పయామి అంటూ చందనం అయితే వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః కుంకుమం సమర్పయామి. పుష్పమాలాం సమర్పయామి. పుష్పం సమర్పయామి అంటూ కుంకుమ, అక్షతలు, పుష్పము ఇవన్నీ కూడా స్వామివారికి వేయాలి. మరి ఇప్పుడు స్వామివారికి షోడశ నామాలతో పూజ అయితే చేసుకోవాలి. దీనికి గాను మీరు అక్షింతలు తీసుకొని నేను చెప్తున్న నామం చెప్పిన తర్వాత మీరు అక్షింతలు అయితే వేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః షోడశనామ పూజ సమర్పయామి అనుకుంటూ అక్షతలు వేసేసిన తర్వాత మళ్ళీ గణపతికి ధూపమాగ్రాపయామి అంటూ ధూపాన్ని అయితే వేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః దీపం దర్శయామి. దీపం వద్ద పుష్పాలు వేసి నమస్కరించుకోవాలి. ఆ తర్వాత దీపధూపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ కొద్దిగా జలాన్ని ఆకుతో తీసుకువచ్చి స్వామివారి మీద విడిచిపెట్టాలి. ఆ తర్వాత నైవేద్యం కొరకు బెల్లం కానీ అరటిపండుని కానీ అక్కడ పెట్టి ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలి నీళ్ళను వేస్తూ ఆ నైవేద్యం మీద. ఓం భూర్భువస్వః తస్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మహాగణాధిపతియే నమః అమృత నైవేద్యం నివేదయామి అంటూ స్వామి వారికి పెట్టిన ఆ నైవేద్యం మీద కొంచెంగా నీళ్లు వదిలి ఆ తర్వాత హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పుకొని పక్కన నీళ్ళైతే విడిచిపెట్టాలి. ఓం మహాగణాధిపతియే నమః దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి అంటూ తాంబూలాన్ని అక్కడ నివేదించాం కదా దాన్ని చూపించాలి. ఇప్పుడు కర్పూర హారతి అయితే ఇవ్వాలి. ఇస్తూ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవో సర్వకార్యేషు సర్వదా కర్పూర నీరాజనం సమర్పయామి
అంటూ కర్పూర నీరాజనం ఇలా మనం చూపిస్తూ స్వామివారికి దాని మీద కొంచెంగా నీళ్ళు అయితే వెయ్యాలి. ఇప్పుడు మంత్రపుష్పాన్ని అయితే చెప్పుకోవాలి. చేతిలోని పువ్వులు పట్టుకొని తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకుంటూ గణపతి పైన ఆ పుష్పాలని వేయాలి. ఓం గణాధిపతే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని మన చుట్టూ మనం 3 సార్లు అయితే తిరుగుతూ ఈ మంత్రాన్ని జపించుకోవాలి. చేతుల అక్షతలు పట్టుకొని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే ఆనయ ధ్యాన వాహనాది షోడశోపచార పూజా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతిం సుప్రీతో సుప్రసన్నో వరదో భవతో మహాగణాధిపతి అనుగ్రహ సిద్ధిరస్తు అని చెప్తూ చేతిలో ఉన్న అక్షతలు నీళ్లు వేసుకొని పక్కన తమలపాకు మీద లేదంటే ఒక ప్లేట్లోనూ విడిచిపెట్టేసేయండి. ఓం శ్రీ మహాగణాది ప్రసాదం శిరసా గృహ్ణామి అనుచు మనం పూజించాం కదా, ముందుగా అక్షతలు స్వామివారి పైన వేసాం కదా, ఆ అక్షతలు తీసి తలపైన అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఉద్వాసన అయితే చేసేసుకోవాలి. శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి పునరాగమనాయ చ అనుకుంటూ మనం పెట్టిన ఆ ప్రతిమ ఏదైతే ఉందో పసుపు విఘ్నేశ్వరుని కొంచెంగా మరొక వైపు అయితే జరుపుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి మళ్ళీ ఈ రకంగాను ఇప్పుడు ఏంటంటే అమ్మవారికి షోడశోపచార పూజ కానీ లేదా అనంటే పంచోపచార పూజలు కానీ ఇదే మాదిరిగా చేసుకోవాలి. ఓం శ్రీ కామాక్షి దేవ్యే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అంటూ అక్షతలు వేయాలి. ఓం శ్రీ కామాక్షి దేవ్యే నమః పాదయోపాద్యం సమర్పయామి నీళ్లు వేయాలి. ఓం శ్రీ కామాక్షి దేవ్యే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అలాగే నీళ్లు వేస్తూ మళ్ళీ ఓం శ్రీ కామాక్షి దేవ్యే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీ కామాక్షి దేవ్యే నమః వస్త్రయజ్ఞం సమర్పయామి. ఓం శ్రీ కామాక్షి దేవ్యే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి అంటూ గంధాన్ని అయితే వేయాలి. ఓం శ్రీ కామాక్షి దేవ్యే నమః అక్షతాన్ సమర్పయామి అక్షతలు వేయండి. అమ్మవారి ద్వాదశ నామావళితోని ఇప్పుడైతే పూజలు చేయాలి. మనం ఏంటంటే పుష్పాలు ఉంటే పుష్పాలతోని మీరు ఈ ద్వాదశ నామాలు కూడా చెప్పుకోవాలి. నేను ఇక్కడ చెప్తూ ఉంటాను, మీరు ఒక్కొక్క పుష్పం అయితే వేయండి. ప్రథమం కళ్యాణీ నామ ద్వితీయం చ కరకాచలరక్షిణి తృతీయం కాళధారిణి చతుర్థం కన్యకాదానదోషిణి పంచమం చ కంజరూపిణి షష్టం చైతు కరుణామయీ సప్తమం కళావతి అష్టమం కంతక పదాంతస్థాయిని నవమం చ కామమంజరి దశమం కరప్రియా ఏకాదశం తు కామిని ద్వాదశం కాంచీపుర నివాసిని అంటూ మన చేతిలో ఉన్న పువ్వులన్నీ కూడాను 12 నామాలు కూడా చదువుతూ వేసేయాలి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం చూపించి దీపానికి పువ్వును పెట్టి ఆ తర్వాత నైవేద్యం చెప్పాను కదా, ఎండు ద్రాక్ష ఉన్నా కూడా పెట్టవచ్చు అమ్మవారికి, ఏమీ అనుకోదు. పాలు ఉంటే ఆవు పాలని నైవేద్యంగా నివేదించవచ్చు, మన ఇష్టం అన్నమాట. మన దగ్గర ఏది ఉంటే అదే స్వీకరిస్తుంది. ఆ తల్లికి ప్రత్యేకంగా ఏమీ ఇది వండి పెట్టాలి అనేమీ లేదు. అలా పెట్టేసి అమ్మవారికి మనము సంపూర్ణంగా మన మనసుతోని ఆ తల్లిని ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టి ఇవన్నీ కూడా నీకే తల్లి అని చెప్తూ మా కోరికలు నెరవేర్చమని అడుగుతూ, మీరు కావాలంటే ఇంట్లో చేసిన నైవేద్యాలు పెట్టుకోవచ్చు, లేదు అనంటే తేనె ఉంటే తేనె పెట్టవచ్చు, బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క పెట్టవచ్చు. పర్టికులర్గా ఇదే అని ఏమీ చెయ్యనక్కర్లేదు. ఓకేనా? ఇప్పుడు ఏ స్తోత్రాలు చదవాలి, ఏమి చదివితే బాగా అమ్మవారి కటాక్షం కలుగుతుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనము అష్టోత్తర శతనామావళి అయితే చేసుకోవాలి. పువ్వులు కానీ అక్షతలు కానీ వేస్తూ చెయ్యాలి. ఓం కాలకంఠ్యే నమః, ఓం త్రిపురాయ నమః, ఓం బాలాయ నమః, ఓం మాయాయే నమః, ఓం త్రిపుర సుందర్యే నమః, ఓం సుందర్యే నమః, ఓం సౌభాగ్యవత్యే నమః, ఓం క్లీంకార్యే నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం ఐంకార్యే నమః, ఓం స్కందజనన్యే నమః, ఓం భరాయ నమః, ఓం పంచదశాక్షర్యే నమః,
ఓం త్రైలోక్యమోహనాధీశాయ నమః. ఓం సర్వసాపారీపురవల్లభాయ నమః. ఓం సర్వసంక్షోభనాధీశాయ నమః. ఓం సర్వసౌభాగ్యవల్లభాయ నమః. ఓం సర్వార్థసాధికాధీశాయ నమః. ఓం సర్వరక్షకరాధీపాయ నమః. ఓం సర్వరోగహరాధీశాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాధీపాయ నమః. ఓం సర్వ ఆనందమయాధీశాయ నమః. ఓం యోగిని చక్రనాయికాయ నమః. ఓం భక్తానురక్తాయ నమః. ఓం రక్తాంగ్యే నమః. ఓం శంకరార్ధాంగ శరీరిణ్యే నమః. ఓం పుష్పభానే కోదండ పాశాంకుశాంకారాయ నమః. ఓం ఉజ్వలాయ నమః. ఓం సచ్చిదానందలహర్యే నమః. ఓం శ్రీవిద్యాయ నమః. ఓం పరమేశ్వర్యే నమః. ఓం అనాంగకుసుమోద్యానాయ నమః. ఓం చక్రేశ్వర్యే నమః. ఓం భువనేశ్వర్యే నమః. ఓం గుప్తాయ నమః. ఓం గుప్తతరాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిత్యాక్లిన్నాయ నమః. ఓం మదద్రవాయ నమః. ఓం మోహిన్యే నమః. ఓం పరమానందాయ నమః. ఓం కామేశ్వర్యే నమః. ఓం తరుణీకలాయ నమః. ఓం కళావత్యే నమః. ఓం భగవత్యే నమః. ఓం పద్మరాగ కిరీటాయ నమః. ఓం రక్తవస్త్రాయ నమః. ఓం రక్తభూషాయ నమః. ఓం రక్తగంధానులేపనాయ నమః. ఓం సౌగంధికలసద్వేన్యే నమః. ఓం మంత్రిణ్యే నమః. ఓం మంత్రరూపిణ్యే నమః. ఓం తత్వమయాయ నమః. ఓం సిద్ధాంతపురవాసిన్యే నమః. ఓం శ్రీమత్యే నమః. ఓం చిన్మయే నమః. ఓం దేవ్యే నమః. ఓం కౌళిన్యే నమః. ఓం పరదేవతాయ నమః. ఓం కైవల్యరేఖాయ నమః. ఓం వాసిన్యే నమః. ఓం సర్వేశ్వర్యే నమః. ఓం సర్వమాతృకాయ నమః. ఓం విష్ణో స్వస్రే నమః. ఓం వేదమయాయ నమః. ఓం సర్వసంప్రాప్తిదాయిన్యే నమః. ఓం క్లీంకారీభూతగిర్వాణ్యే నమః. ఓం సుతవాపీ వినోదిన్యే నమః. ఓం మణిపూర సమాసీనాయ నమః. ఓం అనాహతాబ్జ వాసిన్యే నమః. ఓం విశుద్ధ చక్ర నిలయాయ నమః. ఓం ఆజ్ఞా పద్మినివాసాయ నమః. ఓం అష్టత్రింశత్కళామూర్తయే నమః. ఓం శుషమ్న ద్వార మధ్యగయాయ నమః. ఓం యోగీశ్వర మనోధ్యేయాయ నమః. ఓం పరబ్రహ్మస్వరూపిణే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రచూడాయ నమః. ఓం పురాణగమరూపిణే నమః. ఓం ఓంకార్యే నమః. ఓం విమలాయ నమః. ఓం విద్యాయ నమః. ఓం పంచప్రణవరూపిణ్యే నమః. ఓం భూతేశ్వర్యే నమః. ఓం భూతమయాయ నమః. ఓం పంచసత్పీఠరూపిణ్యే నమః. ఓం షోడన్యాస మహారూపిణ్యే నమః. ఓం కామాక్ష్యే నమః. ఓం దశమాతృకాయ నమః. ఓం ఆధారశక్తియే నమః. ఓం అరుణాయ నమః. ఓం లక్ష్మ్యే నమః. ఓం త్రిపుర భైరవ్యే నమః. ఓం రహ పూజా సమాలోలాయ నమః. ఓం రహో మంత్ర స్వరూపిణ్యే నమః. ఓం త్రికోణ మధ్య నిలయాయ నమః. ఓం బిందుమండల వాసిన్యే నమః. ఓం వసుకోణ పురావాసాయ నమః. ఓం దాసరద్వయ వాసిన్యే నమః. ఓం చతుర్దశారచక్రస్థాయే నమః. ఓం వసుపద్మ నివాసిన్యే నమః. ఓం స్వరాబ్జపత్ర నిలయాయ నమః. ఓం వృత్తత్రయ వాసిన్యే నమః. ఓం చతురస్ర స్వరూపాస్యాయ నమః. ఓం నవచక్రస్వరూపిణ్యే నమః. ఓం మహానిత్యాయ నమః. ఓం విజయాయ నమః. ఓం శ్రీ రాజరాజేశ్వర్యే నమః. ఇది శ్రీ కామాక్షి అష్టోత్తర శతనామావళి సమాప్తి అంటూ పుష్పాలు, అక్షతలు, ఇంకా పసుపు కుంకుమ అమ్మవారి పైన అయితే వేసుకోవచ్చు. మీకు ఏది తోస్తే ఏది ఉంటే అదైతే వేసుకొని చేసుకోండి. మరి దీంతో పాటుగా మరొక గొప్ప స్తోత్రం అయితే ఉంటుంది. యూట్యూబ్లో చూడండి, అమ్మవారి కామాక్షి అమ్మన్న విరతం అని చెప్పేసి తమిళ్లోనైతే ఉంటుంది. అది వినడం కానీ లేదంటే అమ్మవారి దగ్గర పెట్టి మనం వింటూ పూజ అనేది చేసుకోవచ్చు.
ఇది ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. అయితే ఇది తెలుగులోనైతే అవైలబుల్‌గా లేదు. అందుకనే తమిళ్‌లోని మనకి అర్థం అవ్వదు కాబట్టి వింటూ మనము పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే స్తోత్రంలోనే 2 ఉంటాయి. ఒకటొచ్చేసి పరమాచార్య కృతం అనే ఉంటుంది. ఆ స్తోత్రం అయితే చదువుకోండి. ఈజీగా మనకి నోరు తిరుగుతుంది. ఇంకా అలాగే చాలా ఈజీగా కంఠస్థం చేయవచ్చు. మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి గురుగుహజననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి హిమగిరితనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి గ్రహణుత చరణే గృహసుతదాయిని నవనవ భవతే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి శివముఖ వినుతే భవ సుఖదాయిని నవనవ భవతే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి భక్తసుమానసతాప వినాశిని మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి కేనోపనిషద్వాక్య వినోదిని దేవి పరాశక్తి కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజర జననీ కామాక్షి పరశివజాయే వరముని భవ్యే అఖిలాండేశ్వరి కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి హరిద్రమండలవాసిని దేవి నిత్యమంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి ఇతి పరమాచార్య కృతం శ్రీ కామాక్షి స్తోత్రం సంపూర్ణం. మరి ఈ విధంగాను పూజ చేసుకొని హారతి ఇచ్చి అమ్మవారి ప్రసాదం కళ్ళకద్దుకొని మీరు స్వీకరించి ఇంటిల్లపాది అందరూ కూడాను సేవించండి. అమ్మవారిని మనసునే ఒక పీఠంగా చేసుకొని అందులోని నిక్షిప్తం చేసి అమ్మవారిని గనక పూజిస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉంటుంది. ఇది సత్యం, నిత్యం. మరి మన పెద్దవాళ్ళు మనకు అందజేసిన ఎంతో అపురూపమైన ఈ వ్రతాన్ని మీకు నేనైతే అందించాను. దీని ద్వారా మీరు చక్కగాను ఇంట్లోని వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మొదలు పెట్టేటప్పుడు నేను అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఏ రకంగానైనా అందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఈ వ్రతాన్ని నా ద్వారా నువ్వు చెప్పు తల్లి అని సంకల్పం అయితే చేసుకున్నాను. మరి ఆ విధంగానే పూర్తి చేయడం అనేది జరిగింది. ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. మరొక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.